శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈవేళ మనం 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు, నిష్కామ కర్మయోగమును ఆచరించువాడును పరిశుద్ధమైన హృదయము గలవాడును లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడును ఇంద్రియములను జయించిన వాడును సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తనాత్మయు ఒకటే అని తెలుసుకొనిన వాడునగు మనుజుడు కర్మలను చేసినను వానిని ఏ కర్మయు అంటబడదు అని ఇక్కడ మనకు భగవానుడు చెప్పాడు. కర్మలను చేయుచున్నను కర్మబంధము చే అంటబడక ఉండవలెను అనిన 5 లక్షణములు కలిగి ఉండాలనని భగవానుడు ఇక్కడ వచించుతున్నారు. అవి ఏవి అనిన నిష్కామ కర్మాచరణము, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్ర ఏకాత్మ దర్శనము. ఇవి సాక్షాత్తు జ్ఞాని యొక్క లక్షణములే అని విదితము కాగలదు. దీనిని బట్టి కర్మయోగ జ్ఞానయోగములు పరాకాష్ఠ దశయందు ఒకదానినొకటి పోలియుండునని స్పష్టమగుతున్నది. ఈ 5 లక్షణములు కలిగిన కర్మను ఆచరించువాడు కర్మలచే బద్ధుడు కాడు. అట్లు కాక కామ్య భావముతో మలిన చిత్తముతో కర్తృత్వ బుద్ధితో నిగ్రహింపబడని ఇంద్రియములతో ఆచరించినచో కర్మలచే బంధింపబడును. సునాయాసమైనటువంటి రాచ బాట ఏర్పించాడు భగవంతుడు మనకు. కర్మ బద్ధుడు ఎవడు, కర్మ విముక్తుడు ఎవడు అనే విషయాన్ని ఈ 5 ప్రశ్నలతో, ఈ 5 లక్షణములను కలిగి ఉన్నవాడు మాత్రము కర్మబద్ధుడు కాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అంతఃకరణము అనేక దుస్సంకల్పములతోనూ దుర్గుణములతోనూ దుర్వాసనలతోనూ కూడి ఉన్నచో అతడి జీవుడు ఆచరించు కర్మ మలినముగానే ఉండును. కావున బద్ధుడగును. మరియు సర్వభూతములందును తన ఆత్మయే కలదను భావము లేనిచో పరప్రాణికి అపకారము తలపెట్టును. ఇతరులపై ద్వేషమును చూపును. దయ, ప్రేమ, కరుణ మొన్నగు సుగుణములు అతని క్రియలయందు వ్యక్తము కావు. మాటలయందు మాత్రము ఉండొచ్చును, కానీ ప్రేమ, దయ, కరుణ, మైత్రి కలిగిన వాడే మానవుడు. అటువంటి వాడే ఉత్తమ లక్షణములు కలిగిన వాడని వాక్కు ఎందు వచనముల ఎందు ఉండొచ్చునే గాని క్రియ ఎందు, వారి యొక్క ప్రవర్తన ఎందు, కర్మల ఎందు ఉండవు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. కావున అట్టివాడు తన దోషయుక్తమగు కర్మచే తప్పక బద్ధుడు కాగలడు. కాబట్టి కర్మచే బంధమును పొందకుండుటకు గాను సర్వత్రైకాత్మ దర్శనమును ఒకానొక ఆవశ్యకతయే అవును. అట్లే ఇంద్రియ మనోనిగ్రహములను కర్మబంధ విముక్తికి అవసరములే అని భగవానుడి చెట్ట తెలియజేసిరి. ఈ ప్రకారముగా పైన తెలిపిన 5 లక్షణములు కలిగి కర్మలను ఆచరించినచో జీవుడు వానిచే ఏమాత్రము కూడా బంధమును అంటబడక నిర్లిప్తుడై బంధరహితుడై వెలయునుగావున ముముక్షువు ఆ సద్గుణములను తప్పక ఆశ్రయించవలయను. దాన్ని నిజమైనటువంటి జీవితములో నిజ ఆచరణ, అదే అనుకరణం, అదే అనుష్ఠాన వేదాంతం, లేకపోతే వాచక వేదాంతం అవుతుంది.
గ్రంథములో ఉన్నది చదివేసి నీ యొక్క వాక్ చమత్కారముతో ఎన్ని మాటలు మాట్లాడినా నిష్ప్రయోజనము. సత్యాన్ని సత్య ఆచరణ రూపంలో చూపెట్టడమే నీకు ఉపయోగకరం. అప్పుడే నీవు బంధ విముక్తుడు కాగలవు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. కర్మలను ఆచరించినను వానిచే నంటబడుకుండుట అటువంటి వాడు ఎవడు అంటే నిష్కామ కర్మాచరణ, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రైకాత్మ దర్శనము అను ఈ 5 సులక్షణములు గలవాడు కర్మలను ఆచరించినను వానిచే బద్ధుడు కాడు అని మనకు ఇక్కడ తేటతెల్లువైనది. తత్వజ్ఞుడగు యోగి ప్రపంచమున వ్యవహరించునప్పుడు ఎట్లుండునో 2 శ్లోకముల ద్వారా భగవానుడు తెలియజేస్తారు. తదుపరి రేపటి రోజున మనం సత్యాన్వేషణ చేసుకుందాం, సత్య ఆచరణ కలిగి ఉందాం. భగవద్గీత చదవడమే కాదు, భగవద్గీత వినడమే కాదు, అందులో ఉన్నటువంటి సత్యాలను మనం ఆచరణలో ఉంచినప్పుడు నిజమైనటువంటి బంధ విముక్తి మనకు లభ్యమవుతుంది. అదే మన వాళ్ళు అందరూ కూడా పూర్వీకులు మోక్షము అనే పేరు పెట్టారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.